హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు ఎక్కడున్నానో చెప్పుకోండి. చూస్తున్నారా ఎక్కడ వాతావరణం ఎలా ఉందో? సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండిద్ది నేను ఎక్కడున్నాననేది. నేను ఈరోజు షూటింగ్ లొకేషన్లో ఉన్నానండి. సో ఇది వెబ్ సిరీస్ అనమాట. సో వెబ్ సిరీస్కి షూట్ లొకేషన్లో ఉన్నాను. సో రెడీ అవుతున్నారు, మేకప్ వేస్తున్నారు, సీన్ ఉందన్నమాట. సో ఆ సీన్కి అని చెప్పేసి రెడీ అవుతున్నారు, మేకప్ వేస్తున్నారు మేకప్ బాయ్. సో తను నాకు అంతగా ఎవరు మేకప్ నచ్చదండి. సో తను మేకప్ వేస్తుంది, చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నాకు మేకప్ అనేది ఇష్టం ఉండదండి. మీరు చూసి ఉంటారు నా వీడియోస్ కానీ, దాంట్లో నేను మేకప్ వేసుకోను, ఓన్లీ లిప్స్టిక్ వరకే రాస్తాను. సో నాకు మేకప్ అనేది ఇష్టం ఉండదు. సో ఫస్ట్ టైం నేను మేకప్ అంటే వేరే వాళ్ళు వేసినా కూడా షూటింగ్ టైంలో నాకు అది మేకప్ అనేది అంతగా నచ్చదు. సో ఈయనైతే నాకు పర్ఫెక్ట్గా నాకు సరిపోయేటట్టు నాకు నచ్చినట్టు మేకప్ వేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎవరు మేకప్ వేసినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వను, అంత గ్లోగా కనిపించదు ఫేస్, నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి. కానీ ఈ మేకప్ వేసిన తర్వాత ఆ ఫేస్ గ్లోనెస్ గాను అండ్ నాకు ఇష్టంగా ఉంది. చాలా బాగా నచ్చింది అనమాట. సో అక్కడ నేను స్క్రిప్ట్ అని చెప్పేసి రెడీ అవుతున్నాను. చాలా లేట్ అయింది మేకప్ వేసేసరికి 1 hour అయిందనం అనుకుంటా. అందరిది అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం నాకేసాను లాస్ట్ పైన పైన షూట్ అవుతుంది, షూట్ జరుగుతూనే ఉంది. నేను కిందేమో నా స్క్రిప్ట్ ఉందని దాని తర్వాత అని చెప్తే నేను ఇంకా మేకప్ వేసుకొని శారీ కట్టుకొని హెయిర్ స్టైల్ చేసుకో అని చెప్పారు. సో మేకప్ వేసుకొని రెడీ అవుతున్నాను అనమాట. సో పైన అయితే షూట్ అవుతుంది. నా షూట్ అనేది కొంచెం నైట్ తీయాలి చీకట్లో. సో కాబట్టి లేట్ అవుతుంది, లేట్గా కూడా మేకప్ వేస్తున్నారు. సో చాలా టైం ఉంది కాబట్టి టైం తీసుకుని మేకప్ వేసారు మేకప్ పైన. సో పర్ఫెక్ట్గా నాకు సరిపోయింది అనమాట. ఈ మేకప్లో ఎలా ఉంటారని చెప్పేసి చాలా భయపడ్డా, కానీ చాలా అందంగా చాలా బాగా అనిపించింది. మేకప్ మాత్రం చాలా దీంట్లో నేను మంచి క్యారెక్టర్ చేశానండి. డోంట్ మిస్ అవ్వద్దు, మీరు కన్ఫామ్గా ఈ మూవీ చూడండి, వెబ్ సిరీస్ అండి. సో క్యారెక్టర్ వచ్చేసి చీకట్లో తీయాలి ఇప్పుడు సీన్ అనమాట. సో లేట్ అయింది, నైట్ టైం తీసాము. ఇందులో చేసే వాళ్ళందరూ కూడా మంచి యాక్టింగ్ ఉన్నవాళ్ళే. సో నేనైతే ఈరోజు బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్ లొకేషన్లో. ఎందుకంటే చాలా మంది చాలా రకంగా జోక్స్ చేశారనమాట. ఇది ఇక్కడ పేపర్ పట్టుకొని చదువుతున్నారు, స్క్రిప్ట్ చదువుతున్నారు. సేమ్ అసలు ఆయన జోకులకి నవ్వి నవ్వి కడుపు బాగా నవ్వుకొని ఇదయ్యామండి. చాలా బాగా అనిపించింది. ఆయన బాగా సెటారికల్గా అంటే జోక్స్ కామెడీ వేస్తున్నారు. సో బాగా నవ్వాం అనమాట. సో మేకప్ అయితే వేస్తున్నానండి. లంచ్ అయిపోయింది. లంచ్ చేసిన తర్వాతే నా షార్ట్ ఈవినింగ్ అయింది. ఎందుకంటే కొంచెం ఈ సీన్కి చీకట్లో తీయాలని చెప్పేసి లేట్ అయిందనమాట. సో మార్నింగ్ నుంచి షూట్ జరుగుతూనే ఉంది. సో ఈరోజు షూటింగ్ టైంలో నేనైతే బాగా హ్యాపీగా టైం స్పెండ్ చేశాను. చాలా మంది తెలియని వాళ్ళు కూడా, అంటే ఎక్కడొక్కడ నుంచి కూడా వస్తారు కదా, సో వాళ్ళని కూడా కొత్త పరిచయాలు అయినాయి. అవును, చాలా హ్యాపీగా ఉంది. అయితే చాలా హ్యాపీగా ఉంది. చూసారా అందరం కూడా కలుసుకునేది, షూట్ కాడే కలుసుకుంటాం. చూసారా ఎంత టైం తీసుకున్నారో, మేకప్కే ఎంత టైం తీసుకున్నారు. సో ఎంతైనా మేకప్ వేసినా ఇంట్లో ఆడవాళ్ళు మామూలుగా రెడీ అవ్వాలన్నా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు గంటల తరబడి బయలుదేరుతారు కాబట్టి అది నిజమే ఆ మాట. సో 1కి 2 సార్లు 100 సార్లు చూసుకుంటారు ఎలా ఉంది ఫేస్, ఎలా ఉంది, శారీకి మ్యాచ్ అయిన ఇయరింగ్స్ ఉన్నాయా, శారీకి మ్యాచ్ అయిన బ్యాంగిల్స్ ఉన్నాయా, శారీకి మ్యాచ్ అయిన నగలు ఉన్నాయా అని చెప్పేసి 1కి 10 సార్లు 10కి 100 సార్లు చూసుకుంటారు. సో ఇంకా అవ్వలేదు, ఐబ్రో వేస్తున్నారు, ఐ షాడో చేస్తున్నారు.
ఇంతకీ శారీ ఎలా ఉంది? శారీ ఎలా ఉంది చెప్పండి. బ్లూ శారీ. అసలే వైట్ కదా, వైట్ వైట్ మీద బ్లూ శారీ చాలా అదిరిపాటుగా ఉంది కదా, అవును. చాలా బాగుంది. ఎలా వేస్తున్నారు చూడు, బాగా వేస్తున్నారు. బాగా నాకు ఒకటి లిప్స్టిక్ ఇష్టం అండి, ఇంకొకటి ఐ షాడోస్ ఇష్టము. ఈ అవి రెండే రెండే నేను వాడతా. వేస్తాను. అవును. ఫేస్కి ఏ ఫౌండేషన్ వేయను, మేకప్ పౌడర్ వేయను. అనుకుంటారు నా రీల్స్ చూసినప్పుడు కానీ నా వీడియోస్ చూసినప్పుడు కానీ తిని మేకప్ వేసుకుంటుందేమో అనుకుంటారు, కానీ నేను మేకప్ వేసి వీడియో చేయను. ఓన్లీ ఐ షాడోస్, లిప్స్టిక్ ఇవే వాడతాను. కనీసం ఐబ్రో పెన్సిల్ కూడా పెట్టనండి నేనైతే. ఆ, సో ఈ మేకప్ మ్యాన్ చూడండి చాలా నీట్గా వేశారు, నాకు బాగా నచ్చింది. నాకు ఎక్కువగా హై షాడోస్ అంటే ఇష్టం అండి, అవి వేసుకోవడం అన్నా బాగా ఇష్టం. అవును. సో ఆయన వేస్తున్నప్పుడు సేమ్ నేను ఆ ఫీల్ని ఎంజాయ్ చేశాను, బాగా అతను వేసాడు. చూసావా? ఇప్పుడు అదిగో అక్కడ ఉన్నారు చూసా మేకప్ వేసుకుంటున్నారు తనతోనే నా సీన్ అనమాట. నైట్ టైం హెయిర్ స్టైల్ చేస్తున్నారు ఈవిడ. సో హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి వచ్చాను అనమాట. చాలా సో చక్కగా వీళ్ళు కూడా సీరియల్స్లో, మూవీస్లో చేసిన మేకప్స్ వాళ్ళే. సో చాలా అంటే సీనియర్సే, మేకప్ మేలే అంటే కాదు, మేకప్ మ్యానే కాదు. సో ఈ ఇక్కడ సిస్టర్ ఆల్రెడీ సీరియల్లో చేసిందంట. ఇక్కడ యాక్టింగ్ చేయడానికి అంటే నిన్న షూట్ టైంకి యాక్టింగ్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సీనియర్సే. సో వాళ్ళతో నాకు వర్క్ చేయడం చాలా బాగా నచ్చింది అనమాట. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చూడండి హెయిర్ స్టైల్ ఒక మనిషికి చేస్తుంది. ఎలా తయారు చేయాలి, అలా రెడీ చేయాలంటే గంటల తరబడి మనం ఎంతసేపు పట్టింది ఇంత చిన్నదానికే ఇంత ఇచ్చేస్తున్నాం కదా. ఇప్పుడు మన ఆ, ఏంటి విక్రమ్ గారు కావచ్చు, కమలా హాసన్ గారు కావచ్చు, వీళ్ళు గెటప్స్ వేసేటప్పుడు ఎంత టైం తీసుకొని వేసుకుంటారో కదా. సో వాళ్ళకి పాత్రకు తగ్గట్టు వాళ్ళ గెటప్ వేస్తారు. సో ఎవరైనా సరే ఆర్టిస్ట్ అంటే, యాక్టర్ అంటే ఆ పాత్రకు తగ్గట్టు ఇన్వాల్వ్మెంట్ Ready అయ్యి, ఆ పాత్రకు తగ్గట్టు మన డ్రెస్సింగ్ అయ్యి, హెయిర్తో సహా టాప్ టు బొటన్ ఆ ఆ సీన్కి తగ్గట్టు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు మనం ఉండాలి. సో మన భాష కానీ మన స్టైల్ కానీ వాటికి తగ్గట్టే ఉండాలి. కాబట్టి నటన అనేది వాళ్ళలో అంటే ఆ నటనలో ఇన్వాల్వ్ అయితే కానీ మనం నటించలేము. సో యాక్టర్స్ అన్న వాళ్ళు చాలా గ్రేట్ అండి, ఎందుకంటే వాళ్ళకి ఏ పాత్రలో ఎలా చేయాలో, ఏ పాత్రకి తగ్గట్టు ఎలా మాట్లాడాలో వాళ్ళకొక్కటే తెలుసు. కానీ మనం నటించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు ఆ కష్టం అనేది. ఏదో చేసింది లేరా అని అనుకుంటాము, బట్ దాని వెనకాల ఉన్న కష్టం ఎవరికీ తెలియదు. సో చాలా ఒక సినిమా వెనకాల ఉన్న కష్టం చాలా మందికి తెలియదు. తీసిన వాళ్ళకే తెలుసు, అక్కడ నటించిన వాళ్ళకే తెలుసు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసిన వాళ్ళకే తెలుసు. సో ఎవరు దాన్ని మనం చూసిన వాళ్ళు ఏంటంటే 2.5 గంటల సేపు ఆ సినిమా ఉందిలేరా యావరేజ్ అని అనుకుంటాము, బట్ దాని వెనకాల ఉన్న కష్టము ఎవరు గుర్తించలేరండి. దాన్ని గుర్తిస్తే కానీ అప్పుడు తెలియదు వాళ్ళ కష్టం. ఎందుకంటే ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసుకోవాలి, అక్కడ ఉన్న యాక్టర్స్కి కాస్ట్యూమ్స్ చూసుకోవాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి చాలా చాలా తతంగా ఉందండి. వాటి వెనకాల ఉన్న కష్టమే చెప్పుకోలేరు. సో బట్ కానీ 2.5 గంటల సేపు మీరు సినిమా చూసి అది ఫ్లాపా, బాగుందా, బాగోలేదా అని చెప్పేస్తాము ఒక మాట ద్వారా. సో దాని వెనకాల ఉన్న కష్టం చాలా పెద్దది. సో కానీ అయినా సరే ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినా సరే, ఒక ఆర్టిస్ట్గా కావచ్చు, ఒక డైరెక్టర్గా కావచ్చు, ఒక ప్రొడ్యూసర్గా కావచ్చు, ఒకసారి ఫెయిల్ అయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు, ఎందుకంటే సక్సెస్ రావాలని, సక్సెస్ కోసం కానీ. సో ఆ సక్సెస్ వచ్చేంత వరకు ఒక యాక్టర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, వీళ్ళందరూ ఆ సక్సెస్ని అందుకోవడానికి చూస్తారు. సో అది అందుకునే వరకు అయితే ఖాళీగా ఉండరు. సో చూడండి నాతో పాటు ఉన్న సిస్టర్, తను కూడా ఒక క్యారెక్టర్ సీన్కి రెడీ అవుతుందన్నమాట, హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వీళ్ళతో. ఎంతసేపు వేసారో చూసావా మేకప్, అది రెడీ చేయడానికి లేడీస్ కంటేనే చాలా లేట్ పట్టింది.
చూడండి చూడండి నా రోజు చూసిన రీల్స్ లో చూడండి, ఇప్పుడున్న మేకప్ లో చూడండి నేను అవును. ఎలా ఉన్నాను. మేకప్ సో అనేది ఇది. చూసారా, రోజు అంటా ఉంటారు మేకప్ మేకప్. నేను ఓన్లీ రీల్స్ లో లిప్స్టిక్ హై షాడోస్ చేస్తాను. నేను ఫౌండేషన్ ఫేస్ కి క్రీమ్ కూడా పెట్టను, ఏ పౌడర్ కూడా పెట్టను. సో మేకప్ లో ఏ విధంగా ఉంటానో చూడండి. సో నాకైతే ఈ మేకప్ టుడే ఈ రోజు అయితే బాగా నచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన కొత్త వాళ్ళు, కొత్త యాక్టర్స్ కూడా చాలా చాలా కలుపుకున్నారు. అవును. మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడడం కూడా నాకు బాగా నచ్చింది అనమాట. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. బట్ నాకు మీకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. బట్ అవును. అక్కడైతే నేనైతే నవ్వుకొని చచ్చాను. ఒక సీన్ జరిగింది ఒక షాట్ లో. అబ్బా, ఆ షాట్ లో నటించినప్పుడు 4 మెంబర్స్ చేశారండి. ఆ 4 మెంబర్స్ చేసినప్పుడు నేను సూపర్ గా చేశారు. పడి చాలా పడి బాగా చేశారు. నవ్వడమే. ఈ మూవీ చూస్తే మీరు కూడా అలాగే నవ్వుతారు అనిపించింది, ఎందుకంటే అంత బాగా అన్ని వచ్చింది. జోక్స్. అంత బాగా వచ్చింది. ఇందాక చెప్పాను కదా పేపర్ పట్టుకొని ఉన్న ఆయన స్క్రిప్ట్ చదువుకున్నానని. ఆయన అయితే అస్సలు అదుర్సండి, చెప్పలేం. మాటల్లో చెప్పలేం, చూస్తేనే తెలిసింది. ఓన్లీ కెమెరా స్టార్ట్ రోలింగ్ అన్నప్పుడే కాదు, బయట కూడా అలాగే ఆయన అలాగే ఉండు. ఎందుకంటే కామెడీగా కానీ అంటే నవ్విస్తూ ఉన్నారు. నేనైతే బాగా నవ్వాను. నవ్వడం చాలా మంచిదండి హెల్త్ కి. మెత్తలగండ హెయిర్ స్టైల్ చేపించుకున్నా చూడు. సో రెడీ అవుతున్నాను, చూసారా ఎంతసేపు రెడీ అయ్యాను, మేకప్ నుంచి హెయిర్ స్టైల్ వరకు. చూసారా, ఇది నా మేకప్ లుకింగ్ అండి. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక హెయిర్ కి ఎంతసేపు పట్టిందో చూసివా? హెయిర్ కి మేకప్ కి ఎంతసేపు పట్టిందంటే, చాలా మంది పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ కి ఎంతసేపు పట్టిద్దో. అవును. అంటే ఒక క్యారెక్టర్ కి రెడీ అవ్వాలంటే, స్పెసిఫిక్ గా రెడీ చేయాలంటే అబ్బో చాలా కష్టం, లేట్ పట్టింది. అవును. ఇప్పుడు మనం పుష్ప మూవీ చూసాం. పుష్ప మూవీకి అది జాతరలో అల్లు అర్జున్ గారు గెటప్ ఉందా, శారీ కట్టుకుని